अस्सलामुअलैकुम आदाब। वन टीवी के उर्दू खबरनामे में आप सबका इस्तकबाल है। मैं शहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइंस। हैदरा के असरात पर खदशात का कांग्रेस के रुकने पार्लियामेंट मल्लू रवि ने दिया जवाब। पीसीसी सदर महेश कुमार गौड का तेलंगाना की तरक्की के लिए इत्तेहाद का पैगाम। बाबा सिद्दीकी के कत्ल के बाद बीजेपी हुकूमत पर शदीद तनकीद। अब खबरें तफसील से। रियल एस्टेट सेक्टर पर हैदरा के असरात से मुताल्लिक़ खदशात के जवाब में कांग्रेस के रुकने पार्लियामेंट मल्लू रवि ने जोर दिया है कि मेयार ज़िंदगी में बेहतरी से बिल आखिर रियल एस्टेट को फ़ायदा होगा। गांधी भवन में एक प्रेस कॉन्फ्रेंस के दौरान उन्होंने मुमकिन आर्जी असरात को तस्लीम किया, लेकिन यकीन दिलाई कि हुकूमत की तवज्जो तवील मुद्दती हल मरकूज़ है। बड़े मंसूबे के लिए हमेशा कुछ लोगों को मुतासिर और बेघर किया है, लेकिन लाखों को फ़ायदा हुआ है। हैदरा का मकसद माहौलियाती निज़ाम और मेयार ज़िंदगी को बेहतर बनाना है। उन्होंने इस बात पर रोशनी डाली कि रियल एस्टेट अंदरूनी तौर पर ज़रिए माश से जुड़ी हुई है और यकीन दिलाया कि जैसे जैसे मेयार ज़िंदगी बुलंद होगा, कारोबारी हालात भी परवान चढ़ेगी। जब हर किसी को हालात ज़िंदगी बेहतर होने का यकीन होगा तो इसे रियल एस्टेट में दोगुना इजाफा होगा। బంగారు తెలంగాణ అని బంగారు నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉన్నదాన్ని ఏమన్నారు, ప్రగతి భవన్ పేరుతోని అక్కడ ఉన్న 10 బిల్డింగులు పడగొట్టి మనం ఊహించనంత పెద్ద బిల్డింగ్ ని అక్కడ కట్టారు. 100 సంవత్సరాలు ఉపయోగపడే సెక్రటరియట్ ని పడగొట్టి 1000 కోట్ల రూపాయలతోని సెక్రటరియట్ ని ప్రపంచ స్థాయిలో కట్టారు. ఎవరికి ఉపయోగపడుతుంది అది? ఎవరికి ప్రగతి భవన్ ఉపయోగపడుతుంది? ఎవరికి? ఒక్క స్కూల్లో ప్రపంచ స్థాయి ఉద్యోగాల్లో గాని, ప్రపంచ స్థాయి ఆటల్లో గాని రాష్ట్రంలో సమూలమైన మార్పులు తీసుకోవడానికి కావలసినటువంటి విద్యార్థులు ఈ సమీకృత రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో నుంచి అది అమలు అవుతుంది. ఇప్పుడు అది కాకుండా పేద ప్రజలకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ని ప్రభుత్వం అందించే కార్యక్రమాన్ని కూడా 100 రోజుల్లోనే అమలు చేయటం జరిగింది. ఇప్పుడు 500, 950 ఉంటే 1000 రూపాయలు ఉంటే అది కట్టి తీసుకుంటే వారం రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లో 500 కంటే మించిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ఇది అమలు జరుగుతుంది. ఇది కాకుండా పేద ప్రజలకి 2 గదులు ఇళ్లు కట్టిస్తానని 10 సంవత్సరాలు కట్టించకుండా ప్రజల్ని మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఫస్ట్ బడ్జెట్లోనే ఒక్కొక్క అసెంబ్లీలో 3500 ఇందిరమ్మ ఇళ్లని ఒక్కొక్క ఇంటిని 5 లక్షలతో కట్టించే దానికి కావలసినటువంటి బడ్జెట్ ఎలకేషన్ ఇవ్వటం, కట్టించడానికి కావలసిన విధి విధానాలను ఏర్పాటు చేసి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడుతున్నారు. 119లో ఒక్కొక్క దగ్గర 3500. ఇది ప్రారంభం మాత్రమే. ఎక్కడ పేదవాళ్ళకి ఇండ్లు లేకుండా ఉండకుండా చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని, ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది. ఈ 5 గ్యారంటీలు జరుగుతున్నాయి. వీటిని బట్టి కూడా విప్లవాత్మకమైన మార్పులు, విప్లవం అంటే మార్పు, రక్తపాత రహిత విప్లవం. మామూలుగా రష్యాలో, చైనాలో వచ్చేది రక్తపాతం బలవంతంగా వచ్చేది. ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాల ద్వారా ఈ రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాలని అమలు చేశాడు. ఇవి కూడా అమలు చేయలేదని, రేవంత్ రెడ్డి గారు మోసం చేశాడని, రేవంత్ రెడ్డి దొంగని, ఇవన్నీ తప్పని రోజు పేపర్లో, మీడియాలో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీగా ముఖ్యంగా బీఆర్ఎస్ తర్వాత బీజేపీ మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ మీడియా సోదరులకు ఒక విజ్ఞప్తి. మీడియా సోదరులు దయచేసి వెరిఫై చేసి రాయండి. వాళ్ళు ఏం చెప్తే అది రాయొద్దు. మీరు తెలుసుకోండి, ఫ్రీ బస్సు నడుస్తుందా లేదా, 10 లక్షలు ఇస్తున్నారా లేదా, 200 యూనిట్లు इस्तारा लेदा, 500 की गैस सिलेंडर इस्तारा लेदा। पीसीसी के सदर महेश कुमार गौड ने तमाम बिरादरियों पर जोर दिया है कि वो तेलंगाना रियासत की तरक्की के लिए ताउन करे। इतवार को नामपल्ली नुमाइशी मैदान में मुनक्किदा अलाई बलाई प्रोग्राम में खिताब करते हुए उन्होंने इस इक़दाम की तारीफ़ की जो सियासी ज़ात पात और मजहबी तकसीम से
बालातर है। महेश कुमार गौड़ ने नोट किया कि अलाई बलाई इकदाम को न सिर्फ तेलंगाना में बल्कि पूरे मुल्क में पेशदाई मिली है। महाशयुलु రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు కేశవరావు గారు, ఇప్పటివరకు ఇక్కడ ఉండి మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించిపోయినటువంటి మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ గారు, అరుణ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కవులు, కళాకారులందరికీ నమస్కారం. పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా జరిపేటటువంటి అలై బలై కార్యక్రమం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆకర్షణ పొందినటువంటి కార్యక్రమం. దసరా తర్వాత మీ అందరినీ దసరా శుభ సందర్భంగా కలుసుకునే అవకాశం, శుభాభివందనాలు తెలియజేసే అవకాశం కలగజేయడం అన్నది పెద్దలు దత్తాత్రేయ గారు గత 18 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. నేను ఒక విషయాన్ని స్పష్టంగా దృఢంగా నమ్ముతాను. ఎన్నికల సమయంలోనే ఎన్నికల వరకే పార్టీలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే కానీ మన సాంప్రదాయాల్ని కాపాడుకోవడమే కానీ అందరూ కలిసికట్టుగా ముందుండాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దత్తాత్రేయ గారు 1980లో నిజామాబాద్కి తరచుగా వచ్చేవారు. అప్పటి నుంచి వారికి ఉన్నటువంటి స్నేహం, కిషన్ రెడ్డి గారితో నాకు 1990 నుండి మేమంతా కూడా కేంద్ర కోఆర్డినేట్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులం. మిత్రత్వంలో పార్టీలు అడ్డురావు, ప్రాంతాలు అడ్డు రాకూడదు. స్నేహం అనేది పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం, దానివల్లే మన సమాజం ముందుకు పోయేటువంటి అవసరం ఉంటుందన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కలిసిమెలిసి పరస్పర సహకారం అందించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి నమ్మే వ్యక్తుల్లో మొదటి వానిగా ఉంటారనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో పార్టీలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒకప్పుడు పదవులకు వస్తారు, అధికారంలోకి వస్తారు. కానీ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మనమంతా కూడా ఒకటే ముందుకు పోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పెద్దలు చేపట్టిన అలై బలై కార్యక్రమం 19 సంవత్సరాలకు నిరాటకంగా ఇవాళ సాగుతూ ఉంది. దత్తాత్రేయ తర్వాత విజయలక్ష్మి గారు వారి కూతురు నడిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఎల్లప్పటికీ కొనసాగాలి. పార్టీలు మతాలకి దూరంగా పరస్పర స్నేహభావంతో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ పెద్దలు దత్తాత్రేయ గారి బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మీ అందరికి కూడా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరా। शहर हैदराबाद के शमशाबाद में एक चलती कार में अचानक आग लग गई। कार में सवार अफराद राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट जा रहे थे जब इंजन में आग भड़क उठी। खुशकिस्मती से सवार अफराद ने फौरी तौर पर चौकसी का मुजाहरा किया और जल्दी से कार से उतर गए, जिसके नतीजे में उनकी जान बच गई। इत्तला मिलते ही फायर ब्रिगेड के एहलकार मौके पर पहुंचे और आग पर काबू पा लिया। ये वाकया शहरियों की बरोवक्त कार्रवाई के बदौलत बड़े नुकसान से बच गया। मैं कॉल किया ना सर, मैं किस मोबाइल पे कॉल किया मैं? हाँ। मारूफ लीडर साबिक रियासती वजीर और एमएलए ज़ियाउद्दीन बाबा सिद्दीकी को जनूबी मुंबई में मरीन लाइन पर वाक़ जामा मस्जिद के बड़े कब्रिस्तान में हज़ारों सौगवारों और नेशनल कांग्रेस पार्टी एनसीपी समेत दीगर सियासी पार्टियों की मौजूदगी में सुपुर्द खाक कर दिया गया। इस मौके पर पुलिस बैंड ने मातमी धुन बजाई और पुलिस अहलकारों ने हवाई फायरिंग करके उन्हें सलामी पेश की। तस्वीर के मौके पर ज़ियाउद्दीन बाबा सिद्दीकी की साहबजादी डॉक्टर अर्शिया भी सफ़ेद शलवार कमीज़ में मौजूद थी।
रात 9:45 बजे गार्ड ऑफ ऑनर के बाद दोबारा नमाज जनाजा अदा की गई, क्योंकि उनके चाहने वाले हज़ारों की तादाद में पहुंच गए थे और उनके मुतालबे पर नमाज जनाजा दोबारा अदा की गई, जिसके बाद उनकी मग़फ़िरत के लिए दुआ भी की गई। इससे कबल बाद नमाज मगरिब उनके नमाज जनाजा शुमाल मगरबी मुंबई के बांद्रा इलाके में उनकी रिहाइशगाह के बाहर अदा की गई, जहाँ पुलिस ने नमाज के बाद उनके जिस्म खाकी को मुल्क के कौमी परचम में लपेट दिया। सब लोग उसकी इज्जत के लिए पीछे हो जाओ, पीछे हो जाओ। हमारी पुलिस कर्मचारी हमारा इतना साथ दे रही है, स्टेट ऑफ ऑनर है स्टेट की तरफ से, आप लोग पीछे हो जाओ। बहुत अच्छा, बहुत अच्छा, वाकई आप लोग ने बहुत अच्छा काम किया। हाँ आने दो, आने दो, आने दो। अभी जो है एक आवाज नहीं करेंगे तो स्टेट ऑफ ऑनर हम शुरू करते हैं। अगर एक आवाज होगी तो हम ऑनर नहीं करेंगे। इसलिए बाबा भाई की मोहब्बत के लिए बाबा सिद्दीकी जो आप लोगों के लिए इंतजार करा देता था, उसकी मोहब्बत के लिए कामों शुरू किया करें। अरे जनाजे क्या हो रहा है, जनाजे क्या आपको शहर में इसलिए कामों हो जाए। अभी देखो 10 सेकंड के अंदर स्टेट ऑफ ऑनर शुरू हो रहा है। ये सब लोग मैं दोबारा शुरू करेगा हमारे लाइट चालू करते लाइट चालू कर। महाराष्ट्र के साबिक वजीर और 3 बार के एमएलए बाबा सिद्दीकी के कत्ल ने पूरे मुल्क में हंगामा बर्पा कर दिया है। इस कत्ल पर सियासी पार्टियों और मुख्तलिफ शोबे के
अहम शख्सियात ने शदीद रद्द अमल का इजहार किया है। इस दौरान बिहार के आज़ाद रुकन पार्लियामेंट पप्पू यादव ने मुबैना गैंगस्टर लॉरेंस बिश्नोई को खुला चैलेंज दिया है। पप्पू यादव ने कहा है कि अगर कानून ने इजाज़त दी तो वो 24 घंटे में लॉरेंस बिश्नोई जैसे जुराइम पेशा के पूरे नेटवर्क को ख़त्म कर देंगे। बाबा सिद्दीकी के कत्ल से गमज़दा पूर्णिया के रुकन पार्लियामेंट पप्पू यादव अपने गुस्से पर काबू नहीं रख सके और उन्होंने सोशल मीडिया पर कुछ गैर मुनासिब अल्फाज भी इस्तेमाल किए। उन्होंने कहा कि एक जुराइम पेशा जेल में बैठकर सबको चैलेंज दे रहा है, लोगों को मार रहा है, लेकिन सब तमाशाई बने हुए हैं। वो कभी मूसेवाला को कत्ल करवाता है तो कभी करनी सेना के मुखिया और अब सनतकार अवामी रहनुमा को भी कत्ल करवा दिया है। ये बयान इस बात की अक्कासी करता है कि सियासी और समाजी हलकों में इस कत्ल के खिलाफ सख्त रद्द अमल पाया जा रहा है और अवामी तहफ़्फ़ुज़ के हवाले से सवालात भी उठ रहे हैं। बाबा सिद्दीकी के कत्ल के बाद बीजेपी हुकूमत हस्ब इख्तलाफ के निशाने पर आ गई है। उत्तर प्रदेश कांग्रेस के रियासती सदर अजय रॉय ने एनसीपी लीडर के मौत पर दुख का इजहार करते हुए कहा है कि बीजेपी के राज में जंगल राज उरूज पर है। उन्होंने मजीद कहा है कि जहां भी बीजेपी की हुकूमत है वह जंगल राज कायम है, जिसे ख़त्म करने के लिए आवाम को कांग्रेस और इंडिया इत्तेहाद की हिमायत करनी चाहिए। अजय रॉय ने कहा, बाबा सिद्दीकी मुंबई में एक बड़े लीडर रहे हैं, उन्होंने समाज में अपना इज्जत वक़ार बनाया है। कांग्रेस पार्टी से उनके बेटे एमएलए हैं। यकीनी तौर पर ये एक अफसोसनाक वाक़या है क्योंकि एक ऐसे शख्स का कत्ल कर दिया गया है जिसने समाज के लिए बहुत से फलाही काम किए थे। वो मौजूदा वक्त में अजित पवार वाले एनसीपी के हिस्सा थे जिनकी महाराष्ट्र में हुकूमत है। ये इंतहाई अफसोसनाक बात है कि उनकी हुकूमत में इतने बड़े लीडर का कत्ल हो गया। मैं अपने तरफ से उन्हें खराज अकीदत पेश करता हूँ। निश्चित तौर से बहुत ही दुखद है क्योंकि बाबा सिद्दीकी जी एक समाज के लिए प्रेरणा स्रोत थे और काम करते थे लोगों के लिए। मैं समझता हूं कि उनकी एक बहुत ही अच्छी ख्याति थी, लोकप्रियता थी और पहले वो कांग्रेस के अंदर ही काम किए, कांग्रेस से आगे बढ़े और उनके एक बेटे विधायक भी हैं हमारे कांग्रेस पार्टी के। निश्चित तौर से बहुत ही दुखद है और मैं इसकी निंदा करता हूं और निश्चित तौर से ये एक अच्छे समाज सेवी और एक अच्छे नेता की हत्या। मगरबी बंगाल के कूच बिहार में बीजेपी के रहनुमा अनंत महराज पर आश्रम में घुसकर साधु के साथ धक्का मुक्की और मारपीट करने का इल्जाम आयद किया गया है। इस वाक़े के बाद सिताई इलाके के लोगों में शदीद नाराजगी पाई जा रही है। दही लोगों ने एहतजाजी मुजाहरा करते हुए सड़क पर टायर जलाएं और जोरदार नारेबाजी की। उन्होंने मुतालबा किया अनंत महराज को जल्द अज जल्द गिरफ्तार किया जाए वरना उनका एहतजाज जारी रहेगा। वस्ती गाज़ा पट्टी के नुसरत पनाह गुज़ीन कैंप में बेघर लोगों की रिहाइश वाले एक स्कूल पर इजरायली हमले के नतीजे में कम से कम 13 फ़िलिस्तीनी की मौत हो गई है। ज़राए ने बताया कि नुसरत कैंप में बेघर होने वाले लोगों की रिहाइश गाह पर इजरायली टैंक के हमले में यह हलाकतें हुई है। फ़िलिस्तीनी वजारत सेहत के मुताबिक गुज़िश्ता साल 7 अक्टूबर से अब तक हलाकतों की तादाद 42,000 से तजावुज़ कर गई है। वहीं 97,300 से ज़ायद अफराद ज़ख्मी हुए हैं। ये सूरत हाल इंतहाई बहरान की शिद्दत को बढ़ा रही है और आलमी बिरादरी की तवज्जो की ज़रूरत है। आखिर में हेडलाइंस फिर। हैदरा के असरात पर खदशात का कांग्रेस के रुकने पार्लियामेंट मल्लू रवि ने दिया जवाब। पीसीसी सदर महेश कुमार गौड का तेलंगाना की तरक्की के लिए इत्तेहाद का पैगाम। बाबा सिद्दीकी के कत्ल के बाद बीजेपी हुकूमत पर शदीद तनकीद। 1 TB उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीद हुआ। मुझे दीजिए इजाज़त, फिर होगी कल मुलाकात। अल्लाह हाफिज़।